నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి ఉమ్మమ్మ. ఈరోజు వీడియో ఏదైనా స్వీట్ చేసుకొని తిన్నామనుకోండి, హెల్త్ గురించి ఆలోచిస్తాం. అదే హెల్త్, స్వీట్నెస్, టేస్ట్ అన్నీ ఒకే దాంట్లో ఉంటే మస్తు మస్తు కదా. ఇంకెందుకు ఆలస్యం, బెల్లం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసేసుకుందామా? వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఫ్రూట్ సలాడ్ కోసం మనం తీసుకున్న ఫ్రూట్స్ గ్రేప్స్, అలాగే దానిమ్మ గింజలు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము, నల్ల సబ్జా గింజలు, 2 చెంచాల కస్టర్డ్ పౌడర్. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చండి. ఇందులో ఇంపార్టెంట్ అయితే బెల్లం తురుము, పచ్చి కొబ్బరి, నల్ల సబ్జా గింజలు. ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాసు పాలు, 1 గ్లాసు నీళ్ళైతే వేసి మరిగించుకోవాలి. ఇవి మరిగే లోపల మన కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకుందాం. 2 చెంచాల కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసి అయితే ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. చిక్కగా కలుపుకోవద్దండి, పల్చగా కలుపుకోవాలి. చూడండి స్పూన్తో ఎలా కలుపుతున్నానో సేమ్ ఇలానే ఫాస్ట్గా కలిపేసుకోవాలి. చూడండి ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాలల్లో మనం తినే స్వీట్ని బట్టి బెల్లం అయితే వేసుకుందామండి. ఇక్కడ చక్కెర వేయడం లేదు, బెల్లం వేస్తున్నాను. బెల్లంతో చాలా టేస్ట్ ఉంటుంది, అంతేకాకుండా హెల్దీ కూడా. చక్కెర ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు, కాబట్టి మనం కొన్ని స్వీట్లలో అయితే బెల్లం వేసుకొని చేసుకుంటే మనకు స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, అలాగని హెల్దీ కూడా ఉంటుంది. బెల్లం కరిగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, అది కూడా వేసేసుకుందాం. అది వేసేసుకొని 2-3 నిమిషాలు మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి అది చిక్కబడుతూ ఉంటుంది, చిక్కబడే కొద్దీ మనం కలుపుతూనే ఉండాలి. ఇక అయిపోవడానికి వచ్చేసిందండి. కస్టర్డ్ పౌడర్ మొత్తం ఉడికిపోయింది. ఇంకా దింపే 2-3 నిమిషాల ముందైతే కొద్దిగా ఒక పావు వంతు మనం తీసుకున్న ఫ్రూట్స్లలో పావు వంతు ఫ్రూట్స్ అయితే మనం వేయాలి. వేసి ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి దగ్గరకు వచ్చేసింది, మన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేద్దాం. ఇవి కూడా ఒకసారి కలిపేసేసుకొని మన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కప్పులో అయితే వేసుకుందాం. ముందుగా సబ్జా గింజలు కొన్ని, పచ్చి కొబ్బరి తురుము కొంచెం, కొద్దిగా గ్రేప్స్, కొద్దిగా దానిమ్మ, కొద్దిగా బాదం కాజు తురుము వేసుకొని కప్పు ఫుల్గా సలాడ్ అయితే వేసేద్దాం. చూడండి మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు ఫుల్గా సలాడ్ అయింది, ఇంకొకటి చిన్న కప్ అయింది. ఇప్పుడు మనకి కప్ ఫుల్గా సలాడ్ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా దానిమ్మ, పచ్చి కొబ్బరి, అలాగే కొద్దిగా బాదం తురుము అయితే వేసాను. చూడండి మన బెల్లం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇంకా కొద్దిగా కస్టర్డ్ అయితే మిగిలింది, దాన్ని మనం ఎందుకు వేస్ట్ చేయడం, ఇంకో చిన్న కప్పులో వేసి దాంట్లో నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి దానిపైన కూడా బాదం తురుము వేసాను. ఇలా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్లం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతి ఉమ్మమ్మ.